actor Allu Arjun is arrested as per the media reports. Chandrababu Naidu conducted political rallies. 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu did a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. చూడండి, పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్ కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పొలిటికల్ కరప్షన్ ని అంతం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఇట్స్ ఎ టోటల్ స్టాక్ దట్ పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్టు సంచలనానికి దారితీసింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ను తరలించారు. ఈ కేసులో అల్లు అర్జున్పై 105/118/1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై అల్లు అభిమానులు మండిపడుతూ ఉన్నారు. అరెస్ట్ చేస్తామంటే భయపడి పారిపోయే వ్యక్తి కాదు అల్లు అర్జున్. ఒక కాల్ చేసినా లేక ఒక కానిస్టేబుల్తో కబురు పెట్టినా స్టేషన్కి వచ్చి మరీ సరెండర్ అయ్యేవాడు. కానీ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి రావడమే కాదు, డైరెక్ట్గా